అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉండగా, టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల పంపిణీ దగ్గరే ఆగిపోయింది. పైగా బీజేపీతో పొత్తు ఉందా లేదా అనే దాని గురించి ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కూటమిలో బీజేపీ చేరితే ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే లెక్కలు తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. జనసేనతో పొత్తు వల్ల టీడీపీ కొన్ని స్థానాల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దాంతో ఏళ్ల తరబడి అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నవారు, ఈ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా సమాచారం. జనసేన కోసం తమ సీట్లను త్యాగం చేయటం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే జనసేన కోసం రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని పోటీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మరికొందరు సీనియర్లు కూడా ఉన్నారట. ఇక జలీల్ ఖాన్ వంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం వైసీపీతో మంతనాలు, సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక జలీల్ ఖాన్ అయితే టీడీపీకి 2 రోజులు గడువు ఇచ్చాడు. ఆయన డిమాండ్ నెరవేర్చకపోతే వైసీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. నూజివీడిలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పింది కూడా ఈ కారణంతోనే. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కొలను పార్థసారథికి టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీ గూటికి చేరారు. దాంతో బాబు పార్థసారథిని నూజివీడి ఇన్ఛార్జిగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అక్కడ టీడీపీ కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడమే కాక చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన ముద్రబోయిన వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టే కాబట్టి అక్కడి టీడీపీ నేత కొనకళ్ల నారాయణ కూడా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాయచూటు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా వైసీపీ వైపు చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ, మైదుకూరు నుంచి వెంకట సుబ్బారెడ్డిలు ఎంపీ అవినాష్ రెడ్డితో మంతనాలు సాగించారట. వీటిని అధికారికంగా ధృవీకరించకపోయినా సీనియర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారని, వైసీపీ వైపు చూస్తున్నారన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తిరిగి రాజమండ్రి రూరల్ సీటు దక్కకుండా నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారా? రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ఉన్న స్కెచ్ ఇదేనా? ప్రస్తుతం అటు పార్టీలోనూ ఇటు గోదావరి జిల్లాల్లోనూ ఇదే చర్చ బలంగా జరుగుతోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా కుప్పం, మంగళగిరి, టెక్కలి, హిందూపురం మొదలైన స్థానాలు జనసేనకు ఇస్తారా? అదెంత అసాధ్యమో రాజమండ్రి రూరల్ కూడా అలాగానే భావించాలి. కారణం, బుచ్చయ్య చౌదరి ఈనాటి వ్యక్తి కాదు. టీడీపీకి బుచ్చయ్య చౌదరితో ఉన్న అనుబంధం నేటిది కాదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరిన ఫస్ట్ బ్యాచ్లో బుచ్చయ్య సోదరుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈ సమయంలో సోదరుడు ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు బుచ్చయ్య. అంటే టీడీపీ పునాదుల నుంచి ఆయన ఆ పార్టీలో ఉన్నారన్నమాట. అనంతరం గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్గా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఎన్నో బాధ్యతలు, మరెన్నో పదవులు, పార్టీకి ఎన్నో సేవలు చేసిన ఆయన ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 జగన్ వేవులో సైతం రాజమండ్రి రూరల్లో ఫ్యాన్ తిరగకుండా ఆపగలిగారు. గెలిచిన 23 మందిలో ఒకరుగా నిలిచారు. అలాంటి బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్ టికెట్ దూరమవుతుందని అంటున్నారు. మరో సీటును చంద్రబాబు కేటాయిస్తారనే నమ్మకం కూడా లేదని చెబుతున్నారు. అయితే బుచ్చయ్యను చంద్రబాబు ఇప్పటివరకు మంత్రిగా చేయకపోవటానికి, ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వకుండా ప్లాన్స్ చేయటానికి 2 ప్రధాన కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా 1995లో ఎన్టీఆర్ గద్దె దింపటంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దాయన పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు బుచ్చయ్య. ఇది ఒక కారణమని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా రాకుండా చేయాలని చంద్రబాబు చాలా కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ పుంజుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇదే క్రమంలో
పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించాలని కూడా చంద్రబాబుకు సూచించారు. దీంతో నాడు సీనియర్ ఎన్టీఆర్ వెంట ఉండటం, నేడు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే పూర్వ వైభవం వస్తుందన్నట్టుగా వ్యాఖ్యానించడం వంటివే చాలా మంది జూనియర్ల సీట్లను సైతం కాపాడుతూ సీనియర్ మోస్ట్ అయిన బుచ్చయ్య చౌదరి సీటును మాత్రం జనసేనకు సమర్పించడం వెనుక గల బలమైన కారణాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బుచ్చయ్య మాత్రం తనకే టికెట్ అనే ఆశతో ఉండటం గమనార్హం. చూడాలి మరి.